ప్రజ్వల్ సీడ్స్. సార్ మీరు షాప్ ఓనర్ కదా, ఏ ఊర్లో షాపు? పిడుగురాళ్ళు అండి. పిడుగురాళ్ళ షాప్. పిడుగురాళ్ళ శ్రీ సాయికృష్ణ సీడ్స్, మా సీడ్ సెంటర్, మెయిన్ రోడ్, పిడుగురాళ్ళ. మీకు ఇస్తున్నారా కంపెనీ వాళ్ళు? మేము దాదాపు 4-5 years నుంచి చేస్తున్నాం ఈ కంపెనీ. 4-5 సంవత్సరాలు చేస్తున్నాం. 4-5 సంవత్సరాలు చేస్తున్నాం. అంతకుముందు ఫస్ట్ పిఎస్ తేజ్ అమ్మాము 2 years, అది బాగుంది. తర్వాత 8888 2 years నుంచి అమ్ముతున్నాము. ఈ సంవత్సరం 9999 అమ్మాము. 99 ఎన్ని చేశారు? 9999 చేసి దాదాపు 15 కిలోలు దాకా అమ్మామండి. 15 కిలోలు దాకా అమ్మాము. ఎక్కడ ఇచ్చినా అన్ని చోట్ల కూడా దాదాపు 10-12 విలేజ్లు ఇచ్చాము. 10-12 ఊర్ల దాకా. ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా రెస్పాన్స్ బాగుంది. అన్ని చోట్ల కూడా. ఇప్పుడు ఈ రైతు ఫీల్డ్ పెట్టాడు కదా, ఎలా ఉంది? మీకు సాటిస్ఫాక్షన్ గా ఉందా? ఉంది అసలు. అంటే మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసేది. అవునవును. నాకు తెలిసి కాయ లావు వస్తుంది, సైజ్ వస్తుంది. లావు మీద మామూలుగా యాక్చువల్గా ఎడం పడిద్ది కాపు, కానీ ఇది బాగా దగ్గర వస్తుంది. దగ్గర కూడా జడ కాపు వస్తుంది. పైకి వచ్చేసరికి కోయటానికి కూడా ఈజీగా ఉంది. జడ కాపు వస్తుంది. కోయటానికి లేబర్ చాలా తక్కువ అవుతారు దీనికి. ఎందుకంటే ఇది కాయ లావు వచ్చి బాగా సైజు రావటం వల్ల లేబర్ అనేది చాలా తగ్గుతారు. వేరే దానికి 11-12 మంది అయితే నాకు తెలిసి దీనికి 8-9 అట్లా అవుతారు. కింటాకు వచ్చేసి ఇప్పుడు 30 క్వింటాలు కాసింది. దాదాపు 40 క్వింటాలు చిల్లర వస్తుంది నాకు తెలిసి. ఇంకా పోత కూడా ఇప్పుడు కూడా పోతా ఉంది, కొమ్మ ఉంది కాబట్టి నాకు తెలిసి 40 క్వింటాలు చిల్లరే. 40 అబౌవ్. ఇప్పటిదాకా అయితే 30 వస్తుంది కాసిన వరకు. ఈ మొత్తం ఫ్లవరింగ్ ఈ కొమ్మ మొత్తం దాదాపు 10-12 క్వింటాలు, 40 చిల్లర ఆల్మోస్ట్. మార్కెట్ లో కూడా హై రేట్ పడుతుంది. ఎందుకంటే నిండు కలర్ ఉంది బాగా. ఈసారి అంటే తక్కువ సేల్ చేశారు కాబట్టి కేజీలు. నెక్స్ట్ ఇయర్ మినిమం మా దగ్గర 100 కిలోలు అవుతుంది. 100 కిలోలు పోయింది, అనుమానం లేదు. ఎందుకంటే మేము ఇచ్చిన రైతులు మొత్తం 10 కిలోలు కూడా ఎక్కడ కూడా మాకు అదే కావాలంటున్నారు. 9999 కావాలి, 99 కావాల్సిన రేషియో ఎక్కడ ఉన్నా కానీ ముందే చూస్తున్నారు మాకు రైతులే. ఒకవేళ స్టాక్ ఉండదా ముందే కావాలని చెబుతున్నారు. సరే మేము దాని ప్రకారం కంపెనీ కూడా ఆర్డర్ పెట్టేసాము. 100 కిలోలు మేము ఎప్పుడు చెప్పాము. బరువు తూగుద్దన్నా? తూగిద్ది. ఎందుకంటే సన్నంగా ఉండటం వల్ల ఈ విధంగా ఉండి సన్నంగా ఉండటం వల్ల పొడుగు రావటం వల్ల కాయ తూగిద్ది. కాయ కూడా గట్టిగా ఉంది, లొట్టలేదు. సీడ్ ఉంది లోన. ఈ విధంగా ఇక్కడ లొట్ట ఉంటే కన్ఫామ్ గా మీరు అన్నట్టు కాటా రాదు. ఇది లొట్టలేదు, గట్టిగా ఉంది కాయ. కలర్ కూడా బాగుంది. అది కలర్ నిండు కలర్. మార్కెట్ లో కూడా నాకు తెలిసి తేజ మీద కూడా 500 ఎక్కువ పడింది. మార్కెట్ లో కూడా మంచి రేట్ వస్తుంది నాకు తెలిసిన అనుభవం ప్రకారం. ఎక్సలెంట్ సీడ్, వెరైటీ. ఇప్పుడు ఈయన రైతు కదా, ఎలా పండించాడు చూసారు కదా, పంట ఎలా సాటిస్ఫాక్షన్? అసలు నెంబర్ బాగా పండించాడు. ఏ మాటకి ఆ మాట మంట పుట్టించాడు. ఈ టైంలో కూడా ఈ నల్లి వాతావరణం ఈ స్టేజీలో కూడా ఈ విధంగా తోట ఉందంటే ఎక్సలెంట్. రైతును ఒప్పుకోవాలి ముందు మనం. రైతును ఒప్పుకోవాలి కదా. సీడ్ బాగుంది, సీడ్ బాగున్నా కానీ చేసే రైతు ఉంటేనే కదా మనకి ఆ సీడ్ వాల్యూ తెలిసేది. అందువల్ల రైతును ఒప్పుకోవాలి. అది సరే. రైతు వరకు గట్టిగా కష్టపడ్డాడు, బాగా చేశాడు, ఎక్సలెంట్ గా ఉంది. ప్రజ్వల్ సీడ్స్.